హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సెకండ్ సాటర్డే రోజండి. సెలవైతే ఇచ్చారు కదా పిల్లలకి, సెకండ్ సాటర్డే అలాగనే సండే 2 రోజులైతే పిల్లలకి సెలవైతే ఇచ్చారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి పువ్వులన్నీ కూడా అయితే గులాబీ పువ్వులు కట్ చేశానండి. అలాగనే చామంతులు కూడా కట్ చేశాను. ఇంకా పిల్లలైతే ఊరైతే వెళ్తున్నారు. ఇంకో చిన్న అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారని చెప్పేసి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలను కూడా అయితే రెడీ చేసేసానండి. వాళ్ళు కూడా రెడీ చేసేసిన తర్వాత ఇలాగ చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి. బాగుందని చెప్పేసి అక్కడ టోపీలు అవి పెట్టేసుకొని రెడీ అయిపోయారు. 10:30 ఆ టైం అవుతుందండి. బాగా ఎండ వస్తుందని చెప్పేసి టోపీలు అయితే పెట్టేసాను వాళ్ళకి, ఎండ పడకుండా ఉండటానికి. ఇక్కడైతే మా వారు పని వాళ్ళతో పని అయితే చేయిస్తున్నారు. తనేమో మా మరిదండి, తను తీసుకెళ్తున్నాడు మా చిన్న అత్తయ్య వాళ్ళ ఊరికైతే సెలవు అని చెప్పేసి. సండే రోజు మధ్యాహ్నం అయితే వచ్చేసారండి. ఇంకా నేను కూడా పిల్లలు వెళ్ళిన సాయంత్రం 7:30కి ఆ టైం అయితే వెళ్ళాను. సండే రోజు మధ్యాహ్నం అయితే వచ్చేసామండి. ఇక్కడి నుంచి వచ్చేసాము మంగళవారం రోజండి. ఇంకా ఈ 2 డేస్ కూడా అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఫుల్గా ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత జ్వరం అయితే వచ్చిందండి. 102 ఉంది జ్వరం అయితే. ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. మంగళవారం నుంచి అయితే వీడియో తీసానండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఎగ్ రైస్లోకి నేనైతే ఒక 5 గుడ్లు అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా గుడ్లన్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి నీచు వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఎగ్ రైస్ చేసుకునేటప్పుడు ముందు గుడ్లు వేయించుకోవాలండి. గుడ్లు వేగిన తర్వాత ఒకేసారి కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా అయితే వేసుకోకూడదు. ముందు గుడ్లు ఫ్రై చేసుకుంటే లంచ్ బాక్సుల్లోకి పెట్టినప్పుడు మధ్యాహ్నం కదండి, అప్పుడు నీచు వాసన లేకుండా అయితే ఉంటుంది. ఇంక ఈ విధంగా అయితే గుడ్డు అవన్నీ కూడా అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే కట్ చేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఎగ్ రైస్కి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా అయితే నేను వేసేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసాను త్వరగా వేగటానికి. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకోనండి. నేను కొంచెం కలర్ కోసము పసుపు అయితే వేసాను. మరీ వైట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా ఉంటుందో లేదని చెప్పేసి వేసాను. ఇక్కడ పసుపు అదంతా వేసిన తర్వాత కూరగాయలన్నీ కూడా అయితే వేగిపోయాయండి. అదే క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేగిపోయి ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా అయితే తీసేసుకొని ఎంతైతే కావాలంట పిల్లల వరకు అయితే వేసానండి. ఇంకా రైస్ వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్ పొట్టు కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కారం, సోయా సాసు, వెనిగర్ అసలుకి ఏమీ వేయట్లేదండి. మిరియాల పొడి మాత్రమే వేస్తున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. ఇక్కడ నేను మిరియాల పొడి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేయాల్సింది. కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ సరిపోలేదని చెప్పేసి ఎలాగైనా ఇంకా సాల్ట్ అయితే కలిసిపోయిద్దిలేండి. కొత్తిమీర ఇదంతా వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకైతే లంచ్ బాక్సులకి అవన్నీ కూడా అయితే పెట్టేసానండి. ఇంకా సాయంత్రం అయితే ఇంకా దోసపులకి అవన్నీ కూడా అయితే నానపెట్టేసి గ్రైండర్కి అయితే పట్టేశాను. ఇంట్లో కారం అయితే అయిపోయిందండి. నేను ఎప్పుడు కారం అయితే కొనక్కరాను. అత్తయ్య కానీ అటు అమ్మ కానీ అయితే కారం అయితే కూరల్లో కారం అయితే పంపించేవాళ్ళు. ఈసారి అయితే కారం అంతా కూడా అయిపోయిందండి. కొంచెం కర్రీస్ ఎక్కువ చేస్తున్నాను కదా, త్వరగా అయిపోయింది. ఇక్కడ నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. దొండకాయ, పచ్చిమిర్చి, వంకాయ, టమోటా వేసి రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇక్కడ నేను ధనియాల పొడి అదంతా అయిపోతే ధనియాల పొడి అయితే వేపి పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడుకుతుంది. ఇక్కడ పచ్చిమిర్చి కారానికి సరిపడా అయితే వేసానండి. ఈ పచ్చిమిర్చి తెల్లగా ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా కారంగా అయితే ఉండవు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే వేసాను పచ్చిమిర్చి. ఆయిల్లో ఒక 3 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా అయితే వేసుకొని వేపుకోవాలి. దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా
బాగా జ్వరం వచ్చింది కదా, ఈ జ్వరం మీద నోరంతా కూడా చప్పగైపోయింది. కర్రీస్ అయితే ఏం తినాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఈ రోటి పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం తింటే బాగుంటుందని చెప్పేసి నైట్ అప్పటికప్పుడుకి 7:30 ఆ టైం అయిపోయింది. అప్పటికైతే చేసుకుంటున్నానండి ఈ రోటి పచ్చడి అయితే తినాలనిపించి. దొండకాయలు కూడా ఇంచుమించుగా ఒక 70% అయితే వేగిపోయాయి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు మీడియం సైజ్ అయితే తీసుకున్నానండి. అవి కూడా కట్ చేసుకొని అయితే వేసుకొని టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత వంకాయలు అయితే వేస్తున్నాను. వంకాయలు ఏంటంటే త్వరగానే మగ్గిపోతాయండి. అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే వేస్తున్నాను నేను వంకాయలు. 4 వంకాయలు అయితే వేశాను. 6 వంకాయలు అయితే తీసుకున్నానండి. 6 2 వంకాయలు అయితే పుచ్చిపోయాయి. 4 వంకాయలు వేశాను. ఇంకా వంకాయలు కూడా వేసేసిన తర్వాత ఈ వంకాయలు కూడా అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఈలోపు అయితే నేను రోలు అదంతా కూడా అయితే క్లీన్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. రోటి పచ్చళ్ళు ఇష్టమా మీకు? అలాగనే మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. రైస్ కూడా అయితే ఉడికిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేశానండి. ఇంకా ఇవన్నీ కూడా అయితే వేగిపోయాయి. లాస్ట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే చింతపండు కూడా అయితే మగ్గిపోతుందండి. అప్పుడైతే మేము చదువుకునేటప్పుడు మిక్సీలు అటువంటివి అయితే ఏమి లేవు కానీ అమ్మ ఎప్పుడు రోటి పచ్చళ్ళు, రోట్లోనే ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ కూడా అయితే చేసేది అమ్మ. అలా అలవాటు అయిపోయిందండి. ఇంకా రోటి పచ్చళ్ళు, రోట్లో పిండి రుబ్బటం అలాగైతే. రోట్లో రుబ్బుకునే పచ్చళ్ళు అయినా కానీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. చట్నీలు కూడా ఒక్కోసారి నేను కరెంట్ లేకపోయినా కానీ కరెంట్ ఉన్నా కానీ ఒకసారి రోట్లోనే చేస్తాను. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రోల్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న అవన్నీ కూడా అయితే వేసేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని మెత్తంగా అయితే ఇక్కడైతే నూరేసుకుంటున్నానండి. నిజంగా అండి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇదంతా కూడా మెత్తగా నూరుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కచ్చాపిచ్చగా అయితే నూరేసుకున్నాను. మీరు మిక్సీలో పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా పట్టేసుకోకుండా లైట్గా కచ్చాపిచ్చగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. ఇక్కడ నేను నూరుకున్న పచ్చడి అంతా తీసేసుకొని కడాయిలోకి వేసేసుకొని ఆ తర్వాత సాల్ట్ అదంతా ఏం సరిపోలేదు. ఇక్కడ సాల్టు, జీలకర్ర 2 వేసి ఒకసారి అయితే నూరుకుంటున్నాను. ఎందుకంటే సాల్ట్ కాదండి, అది లావు ఉప్పు. బాగా నూరుకుంటేనే పచ్చళ్ళలోకి అయితే కలిసిపోతుంది. సాల్ట్ అయితే అలా నూరుకోకపోయినా ఏం కాదు. ఇక్కడ అది నూరేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర ఉంటే మాత్రం నేను కంపల్సరీగా పచ్చట్లో కర్రీస్ బీభత్సంగా అయితే కొత్తిమీర అయితే వాడేస్తానండి. కొత్తిమీర వేసుకుంటే మంచి వాసన అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి కొత్తిమీర సువాసన అయితే. నాకు చాలా ఇష్టం. అందుకే కొత్తిమీర చాలా ఎక్కువగానే వాడేస్తాను. ఇక్కడ ఇంకా కొత్తిమీర అంతా కూడా నలిగిపోయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసేసుకొని కచ్చపిచ్చగా అయితే నూరేసుకున్నానండి. నూరుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఆ పచ్చడి అంతా కూడా అయితే మరలా దీంట్లో రోట్లో అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని నూరుకుంటే దొండకాయ, వంకాయ, టమోటా, పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇటువంటి పచ్చళ్ళు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ పచ్చడి అడిగి మరల్లా మా వారైతే అమ్మ చేత ఈ విధంగా పచ్చళ్ళు నూరించుకుంటాడు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా అయితే తింటాడండి. కొంచెం వేడివేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఇక్కడ పచ్చిగా ఉన్న దోసకాయ ముక్కలు కూడా అయితే కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చండి. అవి కూడా అయితే బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎక్కువగానే నూరానండి పచ్చడి. ఎందుకంటే దోశలకు కూడా అయితే వేసేసాను కదా, మరుసటి రోజుకి ఇంకా చట్నీ చేసే పని లేకుండా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇదంతా తీసేసిన తర్వాత మా పిల్లలు అయితే అన్నం కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నారండి. రోట్లో వేసి కలిపి పెట్టామని చెప్పి ఇద్దరు దగ్గర కూర్చున్నారు. చూడండి రైస్ కూడా తెచ్చి ఇచ్చేసారు. నేనైతే కొంచెం రోట్లోనే పచ్చడి అయితే ఉంచేసి వేడివేడి అన్నం వేసి కలిపి వాళ్ళకైతే పెడుతున్నానండి. రోట్లో నూరిన తర్వాత కలుపుకొని తింటుంటే నిజంగానే ఎంత బాగుంటుందో. సో చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే వస్తాయి కదా. సరేనండి, ఈ విధంగా అయితే కలిపేసుకొని పిల్లలకైతే పెడుతున్నాను. ఉల్లిపాయ వేసాం కదా,
కచ్చాపిచ్చుకొని ఊరుకున్నాం కదండి, పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఎలా అనిపించింది మీకు పచ్చడి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.